వృద్ధుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుహాస్ ప్రసాద్ బాబు పేర్కొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు తూర్పు హరిజనవాడలో నిర్వహించిన వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ గతంలో పెన్షన్ల కోసం వృద్ధులు పడరాని పాటలు పడేవారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం గౌరవంగా వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తుందని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబుతో పాటు బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు పూస మోహన్ రెడ్డి, పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయ్యూబ్, మాజీ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ షేక్ నజీబ్, ముదివేడు గ్రామ అధ్యక్షులు సయ్యద్, గ్రామ అధ్యక్షులు భాస్కర్, ముదివేడు బూత్ ఇన్ఛార్జ్ అబ్జుల్, అంగల్ సీతారాం, గుత్తికొండ త్యాగరాజ్, మట్లివారిపల్లి మాజీ సర్పంచ్ రుద్ర బాలకృష్ణ, వైవి రమణతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు అందుతున్న పెన్షన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తేదీన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో తూర్పు హరిజనవాడలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ అంతకంటే ముందే వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికీ 22 నెలల్లో ఈ 22 నెలల కూటమి ప్రభుత్వంలో 60,240 కోట్ల పింఛన్ను పంపిణీ చేశారు. మొదటి ప్రయారిటీగా పింఛన్లను పెట్టుకొని ఈరోజు ప్రతి వృద్ధులు, వికలాంగులు మొత్తం ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు 1వ తేదీనే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు, అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. సార్, వైసీపీ వాళ్ళు అంటున్నారు అసలు మేము ఇచ్చిన పెన్షన్లు ఇంకా తీసేశారు, వీళ్ళేమి ఇవ్వటం లేదు అని చెప్పని అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? వచ్చి గ్రామాల్లో చూస్తే తెలుస్తుంది ఇస్తున్నారా లేదా అనేది. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు కొద్దిమందికి ఇచ్చుకొని ఎవరికి తీయలేదు. అసలు మెయిన్ నిజంగా లబ్ధిదారులందరికీ తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందుతుంది. కావాలంటే మీరు విలేకరులుగా మీరు ఎంక్వైరీ చేసుకొని ఎక్కడన్నా అన్యాయంగా ఎవరికైనా లబ్ధిదారుకు రాలేదేమో మీరు తెలియజేయండి. అలాగే రాను రాను పెరుగుతూనే ఉంటారు కాబట్టి కొంతమందికి ఇప్పుడు కొత్తగా
చేరే లబ్ధిదారులకు ఎవరికన్నా రాలేదేమో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పింఛన్ అర్హులో వాళ్ళందరికీ ఇస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ఏ నిరుపేదకు కూడా అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. సార్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మన ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, మీకు అందరికీ కూడా మేము అండగా ఉంటాము. బట్ ప్రతిరోజు నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తాను అంటున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఆల్రెడీ మీకు 2024లో ప్రజలు సినిమా చూపించేసినారు. ఇంకా మీరు సినిమా చూపించేదానికి ప్రజలేం అవకాశం ఇవ్వరు. నిజంగానే మేము అధికారం చేపట్టిన తర్వాత ఒక బాధ్యతతో, భయంతో పేద ప్రజలకు సేవ చేయాలనే తపనతో మేము చేస్తున్నాం. కానీ అధికారానికి నెత్తికెక్కించుకొని గర్వంగా పనిచేయడం లేదు. మీ మాదిరిగా ఖచ్చితంగా ప్రజలు తిరిగి 2029లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తారు. మీరు పగటికలలో కనడం మానేసి ఏదన్నా ఉంటే ప్రతిపక్ష హోదాలో మీరు సలహాలు ఇచ్చి పేద ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మీకు ప్రజల్లో విలువ పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.